చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే కరువును వెనకమ్మడి తీసుకొచ్చినట్టే. కరువు ఆయన కవల పిల్లలే. ఏది ఏమైతేనేమి మొత్తం పైన పంట నష్టం జరుగుతుంది రాష్ట్ర వ్యాపితంగా. సో దాది ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఆయన రికార్డు బ్రేక్ చేస్తున్నాడు అన్నమాట. సో తప్పకుండా దీన్ని, ఎందుకంటే పంటలు పండవు సరిగా, పంటలు పండకపోవడమే కాకుండా రైతు వ్యవస్థనే, అంటే వ్యవసాయమే దండగాని చంద్రబాబు నాయుడు గారి గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు కూడా రుజువు చేసే కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే పెట్టుబడి కింద వ్యవసాయానికి సంబంధించి ఇవ్వడం లేదు. మేనిఫెస్టోలో 20,000 చెప్పడం జరిగింది, ఎకరాకి 20,000 రూపాయలు. సో అది ఇచ్చిన పరిస్థితి లేదు. అదే కాదు, మిగతా ఏది కూడా మేనిఫెస్టోలో చెప్పింది ఏది అమలు చేసిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో అది ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ క్రాపింగ్ వ్యవస్థనే నాశనం చేసిన పరిస్థితి, ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 జనాభాకు ఒక ఆర్బీకేను, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మిస్తే ప్రజలకు అంత బాగా, రైతులకు అందరికీ అంత బాగా ఉపయోగపడుతున్న ఆర్బీకేలను నిజంగా అది ఈ రాష్ట్రానికి విదేశస్తులైతేనేమి, భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారైతేనేమి ఒక మోడల్గా దాన్ని తీసుకునే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి గతంలో చూసాం. చాలామంది వచ్చి విజిట్ చేసి అందరూ కూడా దాన్ని మెచ్చుకున్న విషయం. సో వాళ్ళ రాష్ట్రాలలో ఈ ఆర్బీకేలు పెట్టాలా అని చెప్పేసి అనుకున్న పరిస్థితి. సో దాన్ని కూడా గమనంలోకి లేకుండా ఆర్బీకేలను నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని రేషనలైజేషన్ అని చెప్పేసి ఆర్బీకేలను ఒక 4-5 ఆర్బీకేలు కలిపి ఒక చోట అని, సో ఆ రేషనలైజేషన్లో భాగంగా ఈ ఉద్యోగస్తులందరినీ ఆ రకంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకుముందంతా కూడా ఆర్బీకేలో ఒక వ్యవసాయాధికారి ఉండేవాడు అనమాట పర్మనెంట్గా. ఏ అవసరం వచ్చినా ఆ ప్రాంతానికి సంబంధించి, ఎటువంటి సమస్య వచ్చినా వ్యవసాయానికి సంబంధించి, ఎటువంటి కొరీస్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేవాళ్ళు. సో అదే కాకుండా ఆ డిజిటల్ టీవీ కూడా గతంలో ఆర్బీకేల్లో ఉండేది. సో దాంట్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాలైన పంటలకు సంబంధించి, తర్వాత ప్రపంచంలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి రైతులకు తెలియజెప్పే విధంగా అక్కడ ఒక డిజిటల్ లైబ్రరీ లాంటిది పెట్టి అది డెమో చేసేవాళ్ళు అన్నమాట. సో ఆ లైబ్రరీలో ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా రైతులు అక్కడ పోయి చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఉండేది అప్పుడు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే ఆ సమస్యకు సంబంధించి ఇమ్మీడియట్గా అక్కడున్న సైంటిస్టులు, వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్టులు ఆ టోల్ ఫ్రీ నెంబర్లో దొరికేవాళ్ళు, స్పెషలిస్టులు, సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఇమ్మీడియట్గా దానికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. దానికి ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలా అని చెప్పేసి ఆ సమస్య ఏదో పంటలకు సంబంధించి కావచ్చు, లేదన్నా చీడ పురుగులు ఇంకొకటి ఏదైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అయిన పరిస్థితి అన్నమాట. సో అంత బాగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతులకు పెద్దపీట వేసి ఇన్ని కార్యక్రమాలు, ఒక పెట్టుబడి నిధి కిందనే కాదు, దానికి సంబంధించి వాళ్ళకు 0 ఇంట్రెస్ట్ తోటి అందరికీ కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం రైతులకు సంబంధించి. సో ఇదే కాకుండా ప్రసాద్, అదే కాకుండా
మద్దతు ధర ఇమీడియట్గా ఇచ్చే కార్యక్రమం, పంట నష్ట పరిహారం ఇమీడియట్గా పంట నష్టం జరిగిన వెంటనే ఖరీఫ్లో నష్టం జరిగితే ఖరీఫ్లోనే వాళ్లకు ఇచ్చిన పరిస్థితి మనం ఆ 5 ఏళ్లలో చూడటం జరిగిందనమాట. గతంలో లేదు, తర్వాత ఇప్పుడు కూడా లేని పరిస్థితి అన్నమాట. సో దానికి అంత ఇదిగా, ఎందుకంటే మనకు సంబంధించి ఈ గతంలో మన ఉల్లికి సంబంధించిన మా వీరపనాయనపల్లిలోనే ఉదాహరణకు తీసుకుంటే ఉల్లికి సంబంధించి నష్టం జరిగింది. మేమందరం కూడా ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. 21 రోజుల్లో వాళ్ళకు పంట నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అనమాట. సో అలాంటి పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితి. సో మద్దతు ధర కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం, గతంలో కాదు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తుంది. మద్దతు ధర ప్రకటించని పంటలకు కూడా, అంటే పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, అరటి కావచ్చు, టమోటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ దానిలకు ఇవే కాకుండా ఇంకా 24 ఉద్యానవన పంటలకు సంబంధించి, హార్టికల్చర్కు సంబంధించి, సో దానికి కూడా మద్దతు ధర ప్రకటించి, సో ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం, ఎందుకంటే మొత్తం కొనకపోయినా కూడా కనీసం దాంట్లో 50% కొనగలిగితే ప్రభుత్వము ఇంక మిగతా 50% అనేది మార్కెట్లో ఎట్లా ఒకట్లా అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది. మద్దతు ధర లేనప్పుడు, మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో ఉన్నప్పుడు. సో ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంక ఇప్పుడు రైతులకు సహాయం చేయకపోతే, అటువంటి టైంలో సహాయం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తుంది ఏ ప్రభుత్వమైనా? గుర్తిరిగిన ప్రభుత్వం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏమీ లేవు అవన్నీ కూడా, అవన్నీ. ఈ క్రాపింగ్ లేదు, పెట్టుబడి కింద ఇచ్చే డబ్బులు లేవు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ లేదు, పంట నష్టపరిహారం లేదు, ఇన్సూరెన్స్ లేదు, మద్దతు ధర లేదు, ఏమీ లేవు. అదే కాదు, దానికి సంబంధించిన ల్యాబులు కాన్స్టిట్యున్సీకి లెవెల్లో ల్యాబులు ఉండేటివి, ఆర్బీకే లెవెల్లో ల్యాబులు ఉండేటివి, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ జిల్లా లెవెల్లో ల్యాబులు ఉండేటివి. ఇమ్మీడియట్గా పరీక్షల నిమిత్తం భూమి పరీక్షలు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా పరీక్షలు కావచ్చు, వాటర్ పరీక్ష కావచ్చు, నీళ్లు, సో అటువంటివి అన్ని ఫెసిలిటీస్ కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ప్రతి జిల్లాలోనూ ఆ రకంగా ఉండేటి. అటువంటి ల్యాబ్స్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎంత దారుణం! నిజంగా కూడా వ్యవసాయదారులు అంటే ఇష్టం లేకపోవచ్చేమో, ఇంత దారుణంగా వాళ్ళను ఆదుకోకుండా చేయడం అనేది చాలా దారుణం. ఏ రాష్ట్రంలోనూ ఈ రకంగా ఉండదన్నమాట. నిమ్మకు నీరెత్తినట్టు అనమాట. నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఏదో నీరో చక్రవర్తి ఏదో పిడియలు వాయిస్తాను నేను అంట, మొత్తం ప్రపంచమే మునిగిపోతా అంటే, కాలిపోతూ ఉంటే. సో ఆ రకంగా కుంభకర్ణుని మాదిరి నిద్రపోతే ఏం తెలుస్తుంది? సో దీనికి సంబంధించి మిర్చి గురించి అయితేనేమి, గతంలో మనం మినుముకు సంబంధించి అయితేనేమి, మద్దతు ధర లేక ప్రజలందరూ ఇబ్బంది పడుతూ నష్టపోయి కష్టాల పాలైపోయి ఇబ్బందుల పాలైపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నా కూడా ఒక చిన్న రివ్యూ కూడా పెట్టని పరిస్థితి అన్నమాట. వేరే ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి పెట్టవచ్చు, పెట్టిన పరిస్థితి లేదు. మిర్చికి సంబంధించి దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద 25% అన్నా మనం కొందాము, ప్రభుత్వం కొనాలి, దానికి 3,528 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అధికారులే ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు.